హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు చూపక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయి కలిసి ప్రాన్స్ పచ్చడి పెడుతున్నాము. ప్రాసెస్ అంతా చూడండి. చాలా యమ్మీగా వచ్చింది. ఇంట్లో ట్రై చేసి మాకెలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ అయితే ఇక్కడ ప్రాన్స్‌లో ఉన్న వెయిన్స్ ఖచ్చితంగా తీసేస్తుంటాను. మేము కేజీ తెచ్చుకున్నా, 2 కేజీస్ తెచ్చుకున్నా, ఎన్ని కేజీస్ తెచ్చుకున్నా ఖచ్చితంగా కూర్చొని తీయాల్సిందే వెయిన్స్. వెయిన్స్ తోటైతే అసలు తినకండి. అస్సలు హెల్తీ కాదు. ఇక్కడ వెయిన్స్ అన్ని తీసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని పక్కన ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలేసుకున్నాం మేము. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చల్లగయినాక మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం ప్రాన్స్ ఏదైతే క్లీన్ చేసుకున్నామో అవి కొంచెం పిండేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. నీట్‌గా అందులో వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకోండి. తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూను సాల్ట్ ఏసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు 2 ప్రాన్స్‌కి నీట్‌గా పట్టేలాగా మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ దాన్ని వదిలేసేయాలి మనం. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలాకి ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. దీనికి అలాగే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి అది కూడా చేసి పెట్టుకుందాం. ప్రాన్స్ మ్యారినేట్ అవ్వడానికి ఒక 30 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఆ లోపు నేను నా కజిన్ కలిసి ఒక కాఫీ కలుపుకున్నాం. ఇప్పుడు 30 మినిట్స్ అయిపోయింది. మనం ఏదైతే మసాలా దినుసులు ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్‌లో 150 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం ఇక్కడ మేము. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ మొత్తము కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అన్నిటిని వేసేసుకుంటున్నాం. మీరు ఒకవేళ కేజీ ప్రాన్స్ తీసుకున్నట్టయితే 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోండి. లేకపోతే సరిగ్గా ఫ్రై అవ్వదు. మేమిక్కడ హాఫ్ కేజీయే కాబట్టి తీసేసుకున్నాం. మొత్తం అన్నీ ఒకటేసారి ఏసేసి ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్‌లో వేయగానే ప్రాన్స్‌లో ఉండే వాటర్ మొత్తం బయటకొచ్చేస్తుంది. కంగారు పడకండి. సిమ్‌లో పెట్టే చేయాలి. హైలో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి. హైలో పెట్టి చేస్తే పైనంతా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది గానీ లోపల మాత్రం ఉడకదు. కొంచెం ఓపికగా టైం పట్టినా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోనే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన తెలియద్దు. సో, అది పోవడానికి ఒక 5 మినిట్స్ అట్‌లీస్ట్ వేపుకోండి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇందులో మేము 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాం. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం ఏస్తున్నాం. మీరు ఒకవేళ కారం ఎక్కువ తిని స్పైస్ లెవెల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ కూడా ఏసుకోవచ్చు. మీ టేస్ట్‌కి తగ్గట్టు. మేము హాఫ్ కేజీ ప్రాన్స్‌కి మాకు సాల్ట్ 1 టేబుల్ స్పూను, అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం సరిపోయింది మాకు. నీట్‌గా అదంతా కలుపుకోండి. అలాగే కొంచెం ఒక చిటికెడు పసుపు కూడా ఏస్తున్నాం మేము ఇందులో. ఒక 2 మినిట్స్ మంచిగా దాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను మొత్తం ఏసేసి ఒక 30 సెకండ్స్ కలుపుకోండి. 30 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే మసాలా అంతా చేదొచ్చేసి పచ్చడంతా పాడవుతుంది.
ఫస్ట్ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని మొత్తాన్ని ఆ మసాలా కారంలో వేసి ఆ ప్రాన్స్కి మొత్తం మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హోల్ లెమన్ మొత్తం పిండేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ మీరు పులుపు ఎక్కువ కావాలి అనుకుంటే 2 లెమన్స్ కూడా పిండుకోవచ్చు. లెమన్ పిండేసిన తర్వాత ఆ లెమన్ మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇది బయట పెట్టుకున్న ఒక 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. మేము ట్రై చేసాము, చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.